సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బెండకాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. దీంట్లో పీచు పదార్థము సమృద్ధిగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ కే కూడా ఉంటాయి. ఖనిజ లవణాలు ఐరన్, కాల్షియము, కాపరు, మెగ్నీషియము, మ్యాంగనీసు, ఫాస్ఫరస్ ఉంటాయి. మనం బెండకాయ పులుసు వాడాలి. బెండకాయని నూనెలో రోస్టు ఫ్రై చేస్తే ఇగురు, వేపుడు కూర వల్ల ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు, సూక్ష్మ పోషకాలన్నీ నశించిపోయి నిర్వీర్యమైపోతుంది. కేవలం నాలుకకు బెండకాయ ఇగురు కరకరలాడుతూ రుచి మాత్రమే మిగులుతుంది, కానీ పోషక విలువలు దాంట్లో ఏమీ ఉండవు. బెండకాయని పప్పుచారు, సాంబార్లో కూడా వేసుకోవచ్చు. బెండకాయని దప్పలం అని అన్ని రకాల కూరగాయలు వేసి కొద్దిగా బెల్లం వేసి దప్పలం అని తయారు చేస్తారు, దాంట్లో కూడా వాడచ్చు. బెండకాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథం షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి నియంత్రణలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. పచ్చి బెండకాయని ముక్కలుగా కోసి రాత్రిపూట ఆ కోసిన ముక్కలను నీళ్లలో వేసి దానిపై ఒక గ్లాసు మీద మూత పెట్టి ఉదయాన్నే బెండకాయ ముక్కలు తీసేసినా ఆ నీళ్లు తాగొచ్చు. ఆ బెండకాయ నుంచి విడుదలైన ఆ క్రియాశీలకమైన పదార్థాల వల్ల షుగర్ నియంత్రించబడుతుంది. కొంతమంది నానబెట్టిన బెండకాయలు పచ్చియే తినగలుగుతారు. అదే కాకుండా ఈ బెండకాయల్ని కొంతమంది పచ్చి బెండకాయలు తింటారు. తినగలిగితే పచ్చి బెండకాయ తింటే, క్యారెట్ ఎలా తింటామో అలా బెండకాయ తిన్నా కూడా మంచిదే. ఆరోగ్యానికి చాలా మేలు. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతము స్థిరీకరించబడుతుంది. బెండకాయ కూర కంటే బెండకాయని కోసి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన నీళ్లు తాగటం వల్ల టైప్ 2 డయాబెటీస్ చక్కగా నియంత్రించబడుతుంది. గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడి ట్యాబ్లెట్లు అవసరం లేకుండానే టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించవచ్చు. 2 బెండకాయ వాడితే బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బెండకాయ వినియోగం ఒక వరంగా భావించి వాడండి. స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గ్రహించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రామ్ డోసులు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు జీవితకాలం వాడవలసి ఉంటుంది. డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, మానాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. మీ అంతరకు మీరు డోసులు పెంచొద్దు, తగ్గించొద్దు, మానద్దు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉండగా రక్త పరీక్ష చేసి T3, T4, TSH నార్మల్కి వచ్చేయి మానేస్తాను అనకూడదు. ట్యాబ్లెట్ల వాడకము వల్ల థైరాయిడ్ సాధారణ స్థితిలో ఉన్నదని గమనించండి. 3 బెండకాయ వినియోగం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్నవాళ్ళు బెండకాయ బీపీని నియంత్రించి స్థిరీకరిస్తుంది.
4 దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకము వల్ల వచ్చే మొలలు, వీటిని అరిసెమొలలని, మూలశంక అని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు పడుతుంటుంది. ఈ పైల్స్ ఎప్పుడైతే మలబద్ధకం నివారించబడిందో అవి పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. బెండకాయ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తి నివారించబడుతుంది, జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. 5 మూత్రపిండాల పనితీరు మెరుగుపరిచి తరచుగా మూత్రంలో చీము కణాలు, ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఒక చక్కటి వరం. మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. 6 రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనతను చెక్ పెడుతుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎర్ర రక్త కణాలు ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ ఉంటుంది. నెలసరి సమయంలో మహిళలకు రక్తం పోతుంటుంది. బాలింతలకు, గర్భవతులకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. బెండకాయ అందరూ వాడచ్చు. ఇక 7 శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ గున్యా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. 8 కంటి చూపును మెరుగుపరిచి రేజీకటి రాకుండా చేస్తుంది. శుక్లాలు, క్యాటరాక్ట్ వృద్ధాప్యంలో వస్తాయి, వాటిని త్వరితగతిన రాకుండా నియంత్రిస్తుంది. 9 శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా చేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చేస్తుంది. వివాహము కాని యువతి యువకులు బెండకాయ వినియోగం వల్ల మీ అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. బెండకాయ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి నియంత్రణలో క్రియాశీలకంగా కీలక పాత్ర పోషిస్తుంది.